అంట అలాగే అంట. ఇప్పుడేంటి ఏమవుద్దంట? నా నోరేమైనా పడిపోతుందా? ఏది ఏది పడిపోలేదే, మాట్లాడుతూనే ఉన్నాను కదా. అతను ఒక చీటర్, మోసగాడు, అబద్ధపు దీపాన్ని అడ్డం పెట్టుకుని కుటుంబాన్ని బతికించాలని చూస్తున్న లోఫర్. వద్దు మేడం, రాత్రి నుండి పొద్దునైతే వెళ్ళిపోయేవాళ్ళం. వచ్చినప్పుడు ఎలా వచ్చామో అలా వెళ్ళిపోతేనే సంతోషం. ఏదోటి కూలిపోవడం ఎందుకు చెప్పండి, అదనమాట. ఏడ్చావు, అంత సీన్ లేదు. నాకు నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటాను. స్వామి, నాకెందుకో తెలియడం లేదు. నీతో అన్ని చెప్పుకోవాలనిపిస్తుంది. నువ్వు నా మాటలు వింటావనిపిస్తుంది. అందరిలో సాక్షిగా ఉన్నావంటారు. నీకిప్పుడు కొత్తగా చెప్పాల్సింది, నీకు తెలియజేయాల్సింది ఏమీ లేదు స్వామి. నీకంతా తెలుసు. నేనెంతో మదనపడుతున్నాను స్వామి. ఎటూ తేల్చుకోలేక లోపల కుమిలిపోతున్నాను. విషమ పరీక్షను ఎదుర్కొంటున్నాను స్వామి. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన శ్యామనే వ్యతిరేకించాల్సిన పరిస్థితి. నా లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ ఒకటి వస్తుందని నేను ఊహించలేదు, కానీ వచ్చింది. 20 ఏళ్ల క్రితం మా కుటుంబం ఒక ప్రేమ విషయంలో డిస్టర్బ్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత అదే విషయంలో మా కుటుంబంలో పెద్ద కుదుపు వచ్చింది. ఏం చేస్తున్నానో, ఎటు వెళ్తున్నానో నాకేం అర్థం కావట్లేదు స్వామి. అసలు ఈ సిచ్యువేషన్లో నేను కరెక్ట్గా రియాక్ట్ అవుతున్నానో లేదో కూడా తెలియడం లేదు. నా మనసు కనిపించింది, నాకు తోచింది చేసేస్తున్నాను. అది రైటో రాంగో నిర్ణయించాల్సింది నువ్వే స్వామి. కన్ఫ్యూషన్లో బతికేస్తున్నాను స్వామి. క్లారిటీ ఇవ్వు. నా వల్ల ఏ ఒక్కరికి అన్యాయం జరగకూడదు, న్యాయమే జరగాలి. స్వామి, నేను నీకోసం వచ్చాను, నీతో మాట్లాడడానికే వచ్చాను. నన్నేం చేయాలనుకుంటున్నావు స్వామి? అసలు నా జీవితాన్ని ఎటు తీసుకెళ్దాం అనుకుంటున్నావు? నా కోరికలో తప్పుందా? నా మనసులో కల్మషముందా? నేనేం నేరం చేశాను స్వామి, చెప్పు. మనసులో చెడుని పెట్టుకొని నేనిక్కడికి వచ్చానా? లేదు కదా. చాలా వంచుల దాకా వెళ్ళింది స్వామి మామ్. బతికింది, సంతోషం. కానీ తన వాళ్ళందరినీ దూరం చేసుకుంది కదా. తన వాళ్ళని తనతో కలిపి మా 2 కుటుంబాలని ఒకటి చేయాలనే కదా అమెరికా నుంచి ఇక్కడికి వచ్చాను. ఒక మంచి పనిని చేయడం కోసమే కదా ఇక్కడికి వచ్చాను. అందులో తప్పేమైనా ఉందా స్వామి? ఇక్కడికి వచ్చాక మంచివాడు కాబట్టి, మంచి గుణం కలిగిన వ్యక్తి కాబట్టి బావ ప్రేమలో పడ్డాను. బావ నా భర్త అవుతాడు, మా 2 కుటుంబాలు కలుస్తాయి అనుకున్నాను. కానీ నేనొచ్చినప్పటికన్నా ఇప్పుడు సిచ్యువేషన్ వెనక్కి వెళ్ళిపోయింది స్వామి.
దగ్గరైన బంధం దూరాన్ని కోరుకుంటుంది. కలవమేమో అని నా మనసు కలవర పెడుతుంది. మనస్ఫూర్తిగా నా ప్రాణానికి ప్రాణంగా నేను బావని ప్రేమించాను. తనే నా లైఫ్ అని ఫిక్స్ అయిపోయాను స్వామి. నా ప్రేమలో నిజాయితీనే ఉంది స్వామి, కల్తీ లేదు. అందరి ఆడపిల్లలాగే కదా స్వామి నేను ఆశపడ్డాను. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నమ్మాల్సినోడే నన్నెందుకు నమ్మడం లేదు? నన్నెందుకు అర్థం చేసుకోవడం లేదు స్వామి? ఆన్సర్ చెప్పాల్సింది నువ్వే. నీకంతా తెలుసు. నీ భక్తురాల్ని స్వామి నేను. నీ పాదాల్ని నమ్ముకున్నాను. నువ్వే నాకు ఒక దారి చూపించాలి. నువ్వే దిక్కు స్వామి నాకు. నేను చెప్పాల్సింది చెప్పాను. ఇంకా నువ్వేం చేస్తావో అదంతా నీ ఇష్టం. ఏమ్మా, రాత్రి మా ఇంట్లో బాగా నిద్ర పట్టిందా? అవునండి. అవును, రాత్రి స్వామివారినేదో కోరుకుంటున్నట్టున్నావు. మీరు విన్నారా? నువ్వేం తప్పుగా అడగలేదమ్మా. స్వామివారు తప్పకుండా నీ విన్నపాన్ని వింటారు. స్వామివారు వింటారో లేదో కానీ నా స్వామి విన్నారమ్మా. मकरन्दरसानुविद्धझङ्कारगीतनिनदै सहसेवनाय गिर्याच्युतान्त सरसी कमलोदरेभ्यः शेषाद्रिशेखर विभो तव सुप्रभातम् योषागणेन वरदक्षिणिमध्यमाने ओषारयेषु तद्मन्मनतीव्रघोषा
అలాగే అంట. ఇప్పుడేంటి? ఏమవుద్దంట? నా నోరేమైనా పడిపోతుందా? ఏది ఏది పడిపోలేదే? మాట్లాడుతూనే ఉన్నాను కదా. అతనొక చీటర్, మోసగాడు. అబద్ధపు దీపాన్ని అడ్డం పెట్టుకుని కుటుంబాన్ని బతికించాలని చూస్తున్న లోఫర్. ఓహో, అయ్యిందా? అవుతుంది. రాత్రి ప్యారెట్ కి చెప్పినట్టు చెప్పాను, విన్నారా? ఏమవుతుంది, నోరేమైనా పడిపోతుందా అన్నారు. రెచ్చిపోయి తిట్టారు. నా మాట వినలేదు. ఇప్పుడు మీ మాట ఎవ్వరూ వినకుండా అయిపోయారు. అదనమాట. అబ్బా! మేడం, మీరేమంటున్నారో నాకేం అర్థం కావట్లేదు. అబ్బా! మీ పిచ్చి సైగలు ఏమిటో నాకేం అర్థం కావట్లేదండి, నిజంగా. అమ్మో, ఈవిడేదో అందుకుంది. అమ్మో అమ్మో అమ్మో! సార్ సార్, రక్షించండి సార్, కాపాడండి సార్, రక్షించండి సార్. ఏమైంది? ఏమైందంటే ఆవిడేం చెప్పలేదండి. మీ డిక్కీ మేడం కి నోరు పడిపోయిందండి. నోరు పడిపోవడం ఏంటి? చెయ్యకూడదే చేసింది సార్. రాత్రి ఆవిడ వెలిగిస్తే సత్యదీపం వెలగలేదని అయ్యవారిని అమ్మో నోటుకొచ్చినట్టు తిట్టింది సార్. అప్పటికే నేను వద్దు వద్దు అంటూనే ఉన్నాను. తిట్టిన నోటికి ఇక మాట రాకుండా దేవుడు తాళం వేశాడు. అదన్నమాట. అమ్మా, సత్యం చాలా శక్తివంతమైనది. ఉమ్, సత్యాన్ని అవమానించకూడదు. సత్యం సత్యమన్న సంగతి నిరూపించింది చూడు. ఆ, కంగారు పడకు, ఒక్క నిమిషం. అమ్మా, స్వామివారిని భక్తిగా మనసులో తలుచుకొని దండం పెట్టుకొని అపచారం కింద 3 గుంజీళ్లను తీసి చెంపలద్దుకో. తులసి తీర్థం ఇస్తాను. ఇంకా చూస్తారేంటి మేడం, గట్టిగా చంపలేసుకోండి. మాట రావాలా వద్దా? అమ్మా, తీర్థం తీసుకో. ఓం నారాయణాయ అని మనసులో 3 సార్లు అనుకుంటూ తీర్థం తీసుకో. ఇవ్వండి మేడం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నారాయణాయ. అమ్మా, ఇప్పుడు అదే మంత్రాన్ని 3 సార్లు ఓం నారాయణాయ అని బయటికి చెప్పు. ఓం మాట్లాడు, నీకు మాట వస్తోంది. నారాయణ. ఓం నారాయణాయ. ఓం నారాయణాయ. ఓం నారాయణాయ. ఓం నారాయణాయ. నాకు మాట వచ్చేసింది, నేను మాట్లాడుతున్నాను. ఇకనైనా జాగ్రత్తగా ఉండండి, అనవసరంగా నోరు పారేసుకోదా. అమ్మో. అమ్మా, ఇక మేము బయలుదేరుతాం. అలాగే బాబు. జలజనయన విధిన ముచిహరణ ముఖ విబుధ వినుత పద పద్మ విబుధ వినుత పద పద్మ మమ తాపమ పాకురుదేవ మమ పాపమ పాకురుదేవ మమ తాపమ పాకురుదేవ మమ పాపమ పాకురుదేవ. శివనారాయణ గారు, మీ ఆతిథ్యానికి, మీ మంచి మనసుకి మేము ఎప్పటికీ రుణపడి ఉంటామండి. తీసుకోండి, ఇది ఏంటి బాబు అది? 50 లక్షల రూపాయల చెక్.
గుడి పనులు మొదలు పెట్టండి. ఇంకా ఎంత ఖర్చు అవుతుందో అంతా నేనే ఇస్తాను. నిజానికి నేను మిమ్మల్ని ఒప్పించి మీరు ఇష్టపడే విధంగా న్యాయంగా మీ స్థలాన్ని తీసుకుందామని ఇక్కడికి వచ్చాను. కానీ వచ్చాక మీ భక్తి ముందు, మీ త్యాగం ముందు, మీ పవిత్రత ముందు మా వ్యాపారాలు, లక్ష్యాలు, ఆశలు, ఆశయాలు అన్నీ నథింగ్ అని తేలిపోయింది. అవన్నీ మీ ముందు చాలా చిన్నవిగా కనిపిస్తున్నాయి. నాకు మీ స్థలం వద్దండి. మీరు అనుకున్నట్టుగా స్వామివారి గుడిని బ్రహ్మాండంగా కట్టండి. మీకు ఎవరూ ఇబ్బంది కలిగించకుండా చూసుకునే బాధ్యత నాది. ఇది నాకు స్వామివారిచ్చిన అవకాశం అనుకుంటున్నాను. మీరు కూడా మన్నిస్తే గుడి పని స్టార్ట్ చేయండి. మీతో నేనున్నాను. స్వామివారి సంకల్పం అదే అయితే నేను మాత్రం కాదంటానా బాబు? ఒకవేళ ఇలానే ఆయన తన గుడిని కట్టించుకోవాలనుకున్నారేమో, అందుకే మిమ్మల్ని ఇక్కడి వరకు రప్పించుకున్నారేమో. ఏం చెప్పగలం? అంతా ఆయన లీల బాబు. బాబు, స్వామివారి పట్ల ఇంత చెల్లించిపోయిన మీకు అంతా మంచే జరుగుతుంది. మీ పనిని మీరు మానుకోవద్దు బాబు. గుడికి కావాల్సింది అరెకరమే కదా, అది వదిలిపెట్టి మీ పనిని మీరు మొదలు పెట్టండి. ఆయన గుడే మీరు కట్టబోయే ప్రాజెక్టుకి ద్వారంగా, తలమానికంగా ఉంటుంది. ఆ గుడే అందరినీ రక్షిస్తుంది బాబు. ఇంకేం ఆలోచించొద్దు బాబు. మీరు మీ పనిని ఎందుకు ఆపుకోవాలి? తప్పు బాబు. స్వామివారు దేనిని ఆశించకుండా అక్కర్లేదనుకునే వారి పట్ల అనుగ్రహం చూపిస్తారు. మీరు ఒక్క అడుగు ముందుకు వేస్తే ఆయన 1,000,000 అడుగులు ముందుకు వేయిస్తారు బాబు. మీరింత వదులుకోవడానికి సిద్ధపడినప్పుడు ఆయన మిమ్మల్ని ఆప్యాయంగా కౌగిలించుకుంటారు. మీరు కట్టండి. నేను ఆయన మాటగా చెబుతున్నాను. మీరు అనుకున్న ప్రాజెక్టును మొదలుపెట్టండి బాబు. గుడిని కూడా మీ పేరు మీదే కట్టేద్దాం. వద్దండి. భలే వారండి. కట్టిస్తుంది మీరు, ఇందులో తప్పే ఉంది? మీకంతగా అనిపిస్తే స్వర్గీయులైన మా తాతగారు వజ్రపాటి రంగారావు గారి పేరు మీద కట్టించండి. మా తాతయ్య అంటే నాకు చాలా ఇష్టం. ఆయన నా చిన్నప్పుడే చనిపోయారు. తాతయ్య నాతో పాటు లేకపోయినా ఎప్పుడూ నా పక్కనే ఉంటూ ప్రతి పనిలోనూ నన్ను ప్రోత్సహిస్తున్నట్టే ఉంటుంది. ఆయన నాలోనే ఉన్నట్టుంటుంది. ఆయన తలుచుకుంటే నేను ఇలాగే మాట్లాడతానండి. మీరేమనుకోకండి. ఆయనంటే నాకు అంత ఇష్టం. ఆ ఇష్టాన్ని 10 కాలాలు అందరూ గుర్తించేలా చేద్దాం బాబు. మీ తాతయ్య గారి పేరు మీదే గుడిని కట్టేద్దాం. సరేనండి. మరిక మేము బయలుదేరతాం. వెళ్ళిరండి బాబు. సంతోషంగా వెళ్ళిరండి. మీకన్నీ విజయాలే సిద్ధిస్తాయి. అమ్మా వెళ్ళొస్తాం. మంచిది నాయనా. వెళ్ళొస్తాం. బాయ్. బాయ్. స్వామి, అంతా నీ మహిమ. రాజీ ఆంటీ, రాజీ ఆంటీ. నువ్వా అమ్మాయి? వచ్చేసావా? ఎక్కడికి వెళ్ళావు అమ్మాయి? ఒక రోజంతా కనపడలేదు. మీ నాన్న దగ్గరికి వెళ్ళావా ఏంటి? కాదంటీ, మీ పని మీదే వెళ్ళాను.
మీ పని మీదే వెళ్ళాను. నా పని మీద నేనేం చెప్పాను నీకు? అయినా అది కూడా ఒక రోజంతా చేసే పని నేను నీకేం చెప్పాను? మీరు చెప్పినా చెప్పకపోయినా, నన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, నేను మిమ్మల్ని, మీ కోరికను గుర్తుపెట్టుకుంటాను రాజీ ఆంటీ. ఆ? దానికి ప్రాబ్లం వచ్చే విధంగా నా కళ్ళ ముందు ఏం జరిగినా ఊరుకోను. ఆ? ఏం జరిగింది సామాన్య?